ఈరోజు గౌతమ్ లా ప్రోగ్రామ్స్ వారు వచ్చి చట్టాలపై అవగాహన మరియు న్యాయ వ్యవస్థ గురించి అడిగి కొన్ని విషయాలు చిట్ చాట్ చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. భారతదేశంలో స్వతంత్ర వచ్చిన తర్వాత అత్యున్నత న్యాయస్థానాలు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు మరియు కింది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా భారతీయుల యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలపై అవగాహన తీసుకురావడానికి న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. కోర్టులలో నిత్యం కోర్టు ప్రొసీడింగ్స్లో చట్టాలపై పూర్తి అవగాహనతో న్యాయవాదులు ముందుకు వచ్చి న్యాయ వృత్తిని ఒక గౌరవప్రదంగా, కోర్టులను ఒక దేవాలయంగా భావించి చట్టాలపై అవగాహన చేసుకుని సామాన్య ప్రజలకు నిత్యం చట్టాలపై అవగాహన చేస్తున్న న్యాయవాదుల అందరి తరపున ఈ ఛానల్కు నా యొక్క ముఖ్య విషయాలు తెలపడానికి నేను ముందుకు వచ్చినాను. సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా మీ కుటుంబ నేపథ్యం నుంచి మొదలు పెడతాం సార్. మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి వివరించండి సార్. నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినాను. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ నన్ను పై చదువుల వరకు ఎంతో కష్టపడి చదివించి నా యొక్క ఈ యొక్క న్యాయవాద వృత్తిలోకి రావడానికి మా అమ్మ నాన్నలు మరియు నా స్నేహితులు ఎంతో సహకరించినారు. నేను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు వ్యవసాయం పనులకు వెళ్ళినాను. ఆ తర్వాత నా యొక్క హయ్యర్ స్టడీస్ పూర్తి కాగానే ఎల్ఎల్బి న్యాయవాద కోర్సు పడాల రామరెడ్డి లా కాలేజీ హైదరాబాద్లో పూర్తి చేసుకొని 2002లో న్యాయవాద వృత్తిలోకి వచ్చే సమయంలో నేను నా యొక్క ఇష్టంతో చదువుకున్న న్యాయవాద వృత్తిలోకి రావడం ఎంతో సంతోషించినాను. సార్, మీరు ఎల్ఎల్బి 2002లో కంప్లీట్ చేశారు కదా. ఆ టైంలో ఈ ప్రాంతంలో ఎల్ఎల్బి చెయ్యాలని మీకు ఎవరు ప్రోత్సహించింది సార్? మీ కుటుంబం అగ్రికల్చర్ నుంచి వచ్చిందన్నారు. మరి మీకు ఎల్ఎల్బి చేయాలన్న ఆలోచన మీ సొంతమైందా, లేకపోతే ఎవరి ద్వారానన్నా ఆ ఆలోచన మీకు వచ్చిందా? నేను ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన కూడా మా నాన్నగారు శ్రీ ఒగ్లపు నర్సయ్య ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండి గ్రామాల్లో జరుగుతున్న విషయాలు, ప్రభుత్వ పరంగా నిరుపేదలకు, చదువురాని వారికి ఏ విధమైన సమస్యలు ఉన్న వాటిపైన ఆయన ఎన్నో కార్యక్రమంలో చురుగ్గా ఉన్న సమయంలో నన్ను ఎల్ఎల్బి చదవడానికి ప్రోత్సహించిండు. మాది ఆరపేట, మెట్పల్లి మండలం, ఆరపేట గ్రామం. ఇప్పుడు ప్రస్తుతం మెట్పల్లిలో 5th వార్డ్, జగిత్యాల జిల్లా. నేను సమాజంలో జరుగుతున్న గ్రామాలలో ఉన్న ఈ యొక్క కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, నిరక్షరాస్యత ద్వారా ఎదుర్కొన్న సమస్యలపై పూర్తి అవగాహనతోటి ఈ చదువుకున్నా కాబట్టి నేను నా వంతుగా సమాజ సేవ చేయడానికి మరియు ఈ యొక్క న్యాయవాద వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం. సార్, మీరు ఎల్ఎల్బి హైదరాబాద్లో చేసినాను అంటారు. 2000 సంవత్సరంలో అని అంటే ఇప్పటికైనా హైదరాబాద్ కాస్ట్లీ ఏరియానే. మీరు వచ్చింది సామాన్యమైన కుటుంబం నుంచి. అక్కడ ఆర్థికంగా మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు సార్? నేను ఎల్ఎల్బి కోర్సు చేయడానికి హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ కాలేజీలో నాకు నచ్చిన కోర్సు చేసినాను కాబట్టి దాంట్లో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆదాయ వనరులు ఏ విధంగా సక్రమమైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడంలో నాకు ఎంతో వ్యవసాయ కుటుంబం సహకరించిందనే చెప్పుకుంటాను. ఈ రోజులలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలా అత్యున్నత స్థితికి వెళ్ళి వారి యొక్క సేవలు అందిస్తున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క
మార్గదర్శకంలో నేను వారి యొక్క భారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను ఎంతో గొప్పగా చదువుకొని వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికే ముందుకు వచ్చినాను. సార్, ఎల్ఎల్బి చేసేటప్పుడు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సార్? నేను ఎల్ఎల్బి కోర్సు చదివే సమయంలో అన్ని సబ్జెక్టులను ఇష్టంగా చదివి చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసినాను. ఆ తర్వాత చట్టాలనేటివి ప్రజల యొక్క నిత్య జీవితంలో అవసరం ఉంది కాబట్టి మనిషికి రెండు కళ్ళ లాంటి చట్టాలు కూడా అన్ని చట్టాలను అవగాహన చేసుకునే ప్రయత్నం అందరు చేయాలని నేను కూడా పూర్తి అవగాహన చేసుకునే ప్రయత్నం చేసినాను. సార్, అడ్వకేట్స్కి మీరు సర్వీస్ మోటోలో వచ్చారా లేకపోతే కమర్షియల్గా వచ్చారా? న్యాయవాద వృత్తి అనేది ప్రొఫెషనల్గా ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో సామాజిక సేవతో కూడుకున్న ప్రొఫెషన్. అడ్వకేట్ అంటేనే ఫీజు తీసుకుంటాడు, ఆ తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ చట్టం ద్వారా సామాన్యునికి కానీ అవసరమున్న వ్యక్తులకు కానీ న్యాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి న్యాయవాద వృత్తి అంటే ఫీజు తీసుకునే ప్రొఫెషన్. కాబట్టి సామాజిక సేవతో పాటు ప్రొఫెషనల్గా ఫీజు తీసుకునే అవకాశం ఉంది. సార్, అడ్వకేసీ అనగానే సర్వీస్ మోటో ఉంటుంది, కమర్షియల్గా కూడా ఉండాలని అంటున్నారు కదా సార్. మీ తరపున మీరు సర్వీస్ మోటోలో ఎలాంటి సేవలు అందించారు సార్? భారత రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు, హైకోర్టు ఏర్పడడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మండల్ లీగల్ ఎయిడ్ కమిటీస్ ద్వారా మండల్ లీగల్ ఎయిడ్ చైర్మన్ గౌరవనీయులు జడ్జి గారి ఆధ్వర్యంలో చట్టాలపై పూర్తి అవగాహన చేయడానికి న్యాయవాదుల పైన కోర్టులు కొంత బరువు వేసి న్యాయవాదుల ద్వారా మరియు కోర్టులో ఉన్న గౌరవనీయులు జడ్జి గారి ద్వారా సామాన్య ప్రజల దగ్గర వరకు కూడా చట్టాలపై అవగాహన చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా మండల్ లీగల్ ఎయిడ్ కమిటీస్ అనేది ప్రతి కోర్టులో ఏర్పాటు చేయడం జరిగినది. వాటి ద్వారా లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్, మండల్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ద్వారా సామాన్యునికి కూడా చట్టాలపై అవగాహన చేయడానికి ప్రతి కోర్టు యందు వివిధ గ్రామాలలో చట్టాలపై అవగాహన చేయడం జరిగింది. అందులో నేను కూడా 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 22 years సో మెనీ ప్రోగ్రామ్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. చట్టాల ద్వారా సామాన్యునికి ఏ అవసరం ఉంది, ముఖ్యంగా రైతులకు చట్టంపై అవగాహన ఉండడం వల్ల సక్రమమైన నాణ్యమైన ఎరువులు ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఆ ఎరువులకు సంబంధించిన కొనుగోలు జరిగినప్పుడు రిసిప్ట్ తీసుకోవడం వల్ల తప్పుడుగా ఎరువులు అమ్మిన యజమాని విత్తనాలు సరిగా మొలని ఎరువులను ఇచ్చినట్టుంటే ఆయన నుంచి నష్టపరిహారం రాబట్టుకోవడానికి ఉపయోగపడే చట్టాలను అవగాహన చేసినాం. విద్యార్థులు బడులకు వెళ్లకుండా హోటల్లో కానీ వివిధ రకాలైన పనుల మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళను ఎవరైతే యజమానులు పనులలో పెట్టుకుంటే చిన్నపిల్లలను చదువుకు పంపించకుండా నిరోధించిండ్రో వాళ్ళపై నష్టపరిహారం కోరుతూ వాళ్ళను జైలుకు పంపించే చట్టాలు ఉన్నాయని అవగాహన చేయడము. ఇంకా ఎంతోమంది ఈ రెవెన్యూ వ్యవస్థ గురించి కానీ హాస్పిటల్ సక్రమంగా సేవలు ఇస్తుందా లేదా, బ్యాంకింగ్ సర్వీస్ ఇస్తుందా లేదా, ఇలాంటి ఎన్నో సామాన్యులకు ఉపయోగపడే చట్టాలను అవగాహన చేయడం జరిగినది. చాలా అద్భుతమైన సేవను అందించారు సార్ మీరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. మీరు జూనియర్గా ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేశారు సార్? అండ్ ఒక 2 మాటలు అతని గురించి తెలుపగలరు? నేను ఎల్ఎల్బి పూర్తి కాగానే మా యొక్క సీనియర్ పురుషోత్తమ రెడ్డి అని హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న సీనియర్ న్యాయవాది దగ్గర కొద్ది రోజులు ఒక 6 నెలల నుండి సంవత్సరం వరకు జూనియర్షిప్ చేయడం జరిగింది. వారి దగ్గర
నేను మొదటగా గమనించింది ఒక క్రమశిక్షణ, కోర్టులో ఉన్న ప్రొసీజర్ ఏ విధంగా సివిల్ క్రిమినల్ కేసెస్ను చూడడం, ఆ తర్వాత సమాజంలో ఉన్న ఎన్నో ఆఫీసులలో హుందాగా ఒక న్యాయవాది వెళ్ళి మాట్లాడడము, ఆ తర్వాత సివిల్ కేసులలో ముఖ్యంగా ఏ విధమైన ఫైలింగ్ చేయడము నేర్చుకున్నాను. నాతో పాటు నేను ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత నా యొక్క అసిస్టెంట్ అల్లావుద్దీన్ అని నాకెంతో హెల్ప్ఫుల్గా సహాయపడుతూ సివిల్ కేసులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎన్నో కేసులలో చూడడం జరిగింది. ఆ తర్వాత క్రిమినల్ కేసులలో కోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ వాటిలో ప్రతి కేసు వచ్చిన నుంచి పూర్తి అయ్యే వరకు ఒక్కొక్క కేసు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని ముందు ముందు నేను తీసుకున్న కేసులలో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి. సార్, చాలామంది ఎల్ఎల్బి కంప్లీట్ కాగానే కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్గా మేము ఇండిపెండెంట్ లాయర్లు అవుతామని చెప్పి బయటకు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పగలరు సార్? ఈ రోజులలో ఎల్ఎల్బి పూర్తి కాగానే నేను అడ్వకేట్ను, నేను ప్రాక్టీస్ చేస్తానని ముందుకు వస్తుండ్రు, చాలా సంతోషం. కానీ ఏ విషయాలైనా కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ సార్ దగ్గర జూనియర్షిప్ చేయడం వల్ల మనం చట్టాలపై చదువుకున్న చదువు వేరు, ప్రాక్టీస్ వచ్చేసరికి కోర్టులలో దాని యొక్క ప్రొసీడింగ్స్ను ఫాలో కావాలంటే సీనియర్స్ దగ్గర అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఉండడం వల్ల మనకు చట్టాలపై పూర్తి అవగాహన రాగలుగుతుంది, కేస్ ఫైలింగ్ అనేది తెలుస్తుంది. కాబట్టి కొత్తగా వచ్చే న్యాయవాద విద్యార్థులు ఇలాంటి విషయాలు తెలుసుకొని అంకిత భావంతో ముందుకొచ్చినట్టుంటే సమాజంకు ఉపయోగపడే పనులు చేయగలుగుతాం. మనకు కేసు ఇచ్చిన లిటిగెంట్స్ ఎవరైతే కక్షిదారులు ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో వారికి మనం పూర్తి సహకారం ఇచ్చి వారికి పూర్తి చట్టాలపై న్యాయం చేసే అవకాశం కలుగుతుంది. సార్, ఇండిపెండెంట్గా మీ ఫస్ట్ కేసు ఏంటో ఒకసారి చెప్పండి సార్. నేను ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసిన సమయంలో 2002 వచ్చిన తర్వాత 2003 సంవత్సరంలో మా యొక్క గౌరవ జడ్జ్ శ్రీ హేమచందర్ గారు నాకు, నువ్వు జూనియర్ అడ్వకేట్గా ఉన్నావు కదా, నీకు ఒక కేసు ఇస్తున్నాను, ఇది ఒక వరకట్నం వేధింపుల కేసు, ఇతనికి ఎవరు న్యాయవాది లేరు, నీవే టేకప్ చేసి ఈ కేసును వాదించాలని బెంచ్ పైన చెప్పడం జరిగింది. నేను దాన్ని సంతోషంగా రిసీవ్ చేసుకొని ఆ ఫైల్ను టేకప్ చేసి దానిపైన పోలీస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ఛార్జ్ షీట్ వాటి యొక్క వివరాలన్నీ చదివి నేను డిఫెన్స్ కౌన్సిల్గా పోలీసు వాళ్ళు ప్రవేశపెట్టిన సాక్షులను ఎంతోమందిని విచారణ అంటే క్రాస్ ఎగ్జామ్ చేసి నా యొక్క క్లయింట్ ఎక్కడ కూడా వరకట్నం వేధింపులు చేయలేదు, వరకట్నం అడగలేదు అని వాదించడం వల్ల ఆ కేసును ఫస్ట్ కేసును నేను గెలవడం జరిగింది. నా యొక్క గౌరవ జడ్జి గారు అప్పచెప్పిన బాధ్యతను పూర్తి చేసినానని, ఇంకా ముందు దాని యొక్క కేసు వివరాలు నాకు ఎంతో సహకరించినాయని నేను హ్యాపీగా ఫీల్ అయినా. సార్, మీ మొదటి కేసే సర్వీస్ మోటోలో వెళ్ళారు, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్ ఇది. అండ్ దాంట్లో మీ క్లయింట్కి మీరు న్యాయం కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. సార్, మీరు సివిల్ లిటిగెంట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే క్రిమినల్ లిటిగేషన్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా? నేను ప్రాక్టీస్ చేసేది మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్ మిట్పల్లి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ జగిత్యాల్. ఈ ఏరియాలో సివిల్ కేసెస్ చాలా ఉంటాయి, ఆ తర్వాత క్రిమినల్ కేసెస్ కూడా ఉంటవి. నేను ముఖ్యంగా సివిల్ కేసెస్ చూస్తూ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ను చాలా మట్టుకు 2005 నుండి చూస్తున్నాను. సివిల్ కేసెస్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర అంటే న్యాయవాది దగ్గరికి వచ్చే టైంలో కేస్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను న్యాయవాది కలెక్ట్ చేసుకునే విధానం నుంచి
ఆ కేస్ ఫైలింగ్, ఆ తర్వాత కోర్టులో ప్రాపర్ సబ్మిషన్, ఆర్గ్యుమెంట్స్ నుంచి సివిల్ కేసులలో మనం ఎక్కువ న్యాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసెస్లో కూడా ఆ పోలీసు వ్యవస్థ పూర్తి విచారణ సందర్భంలో కావచ్చు, వారు చేసిన తప్పుడు విచారణ కావచ్చు, అన్యాయంగా కొంతమందిని క్రిమినల్ కేసులలో ఇరికియడం వల్ల వారి తరపున మనం నిలబడి ఒక న్యాయవాదిగా పూర్తి చట్టాలపై అవగాహన ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు దగ్గరికి వచ్చిన సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్లలో కానీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది. సార్, ఏజీపీ కమ్ ఏపీపీలాగా ఉన్నప్పుడు మీ దగ్గరికి మోస్ట్లీ ఎలాంటి కేసెస్ వచ్చేటి సార్? నేను ఏజీపీ కమ్ ఏపీపీ చేసిన సమయంలో ప్రభుత్వంకు వ్యతిరేకంగా సివిల్ కేసెస్ ఫైల్ అయిన విషయంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా ఫారెస్ట్ ల్యాండ్కు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణ గురైన విషయం ప్రభుత్వ పరంగా ఫారెస్ట్ ల్యాండ్ను ప్రొటెస్ట్ చేయడానికి నేను అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా చాలా వర్క్ చేసినాను. మల్లాపూర్ మండల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి మాకు దాని భూమికి సంబంధించిన మళ్ళీ మా యొక్క నిషేధిత భూమి ఉన్న విషయము వేకేట్ చేయాలనే దాంట్లో గవర్నమెంట్ తరపున నేను నిలబడి ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కు నేను చాలా ముఖ్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల ఫారెస్ట్ ల్యాండ్ ప్రొటెస్ట్ చేసినాము. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను చేసిన సమయంలో డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ వారు క్రైమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసిన సమయంలో పోలీసు ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేసిన నుండి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో నిందితునికి శిక్ష పడడానికి ఉపయోగపడే ఎన్నో విషయాలకు సంబంధించి మేము కొన్ని సూచనలు కూడా క్రైమ్ మీటింగ్లో చేయడం జరిగింది. దానివల్ల శిక్షలు కూడా చాలా సందర్భాల్లో నిందితులకు వచ్చినాయి. సార్, మీరు పోలీసులకు అవగాహన ఛార్జ్ షీట్లు ఎలా ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలన్నది వాటి మీద అవగాహన తీసుకొచ్చిరన్నారు కదా, అయినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. వాటినే డిఫెన్స్ కౌన్సిల్ ఆయుధంలో మార్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో మీరు ఎప్పుడు ఎదుర్కొన్నారు సార్? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన సమయంలో పోలీసు వారి యొక్క ఛార్జ్ షీట్ ప్రిపరేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వారు ప్రవేశపెట్టే విట్నెస్లకు సంబంధించి చాలా ముఖ్యమైన సలహాలు పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది. అయితే పోలీసు యొక్క రష్ ఆఫ్ వర్క్లో వాళ్ళకున్న పని ఒత్తిడితోటి కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నిందితులకు శిక్షలు పడే కేసెస్ చాలా తక్కువ అయినాయి. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ రోజులలో మాత్రం చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ లా చట్టాలు మారినాయి కాబట్టి ఇంకా పూర్తి అధికారాలు పోలీసుకు ఇవ్వడం జరిగింది. దీనిలో మాత్రం నిందితులకు శిక్ష పడే అవకాశాలు ఇప్పుడు ముందు అవకాశం ఉంది. సార్, శేఖర్ ఓగులపు అనగానే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే డివోర్స్ కానీ మెయింటెనెన్స్ ఇలాంటి విషయాల్లో సార్ బాగా వాదిస్తాడు, తన క్లయింట్లకు న్యాయం చేస్తాడు అన్న ఒక మంచి పేరు నాకు జగిత్యాల డిస్టిక్లో తెలిసింది. వీటి గురించి ఒక షార్ట్ ఫామ్లో అసలు డైవర్స్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలో మా ప్రేక్షకులు తెలపండి సార్. అడ్వకేట్ ప్రొఫెషన్లో సో మెనీ కేసెస్ చూడాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ కంజుగల్ రైట్స్, డైవోర్స్ అనే కేసెస్ చాలా మట్టుకు చిన్న విషయాలకే ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చేసి వారి యొక్క ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ దూరం అవ్వడము, ఆ విషయంలో డైవర్స్కు వెళ్ళడము, ఆ డైవర్స్లో చిన్న కారణాలు చూపెట్టుకుంటూ లేకుంటే వాళ్ళ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్న దూరం కారణంగా, మనస్పర్ధల కారణంగా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా
కొన్ని కొన్ని విషయాలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల డైవర్స్కు చాలా కేసెస్ వస్తాయి. అందులో నేను చూసిన కేసులో చిన్న చిన్న విషయాలకు డైవర్స్కు రావడము, ఫైల్ చేయడము చేయాలంటే కూడా నేను చాలా మట్టుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి 2 పార్టీలను కూర్చోబెట్టి వీలైనంతలా మీరు కలిసి ఉంటే బాగుంటుంది, మీ యొక్క ఫ్యామిలీ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మీ యొక్క అభిప్రాయాల విషయం కావచ్చు, ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం వల్ల చాలా మట్టుకు ఈ రోజులలో డైవర్స్కు వెళ్ళడం జరుగుతుంది. కానీ కోర్టులో డైవర్స్ పిటిషన్ వేయడం వల్ల వీలైనంత తొందరగా పరిష్కారం దొరకడం మాత్రం లేదు. ఎందుకు అనంటే పిటిషనర్ కొన్ని విషయాలు కోర్టులో ఆపోజిట్ పార్టీ మీద ఫైల్ చేస్తే దాంట్లో ఆయన పూర్తి నిరూపణ చేసుకోలేకపోతే మాత్రం డైవర్స్ కేసులు కోర్టులో నిలబడవు. కాబట్టి ఎక్కువ శాతం చాలా మట్టుకు చాలా రోజుల నుంచి కేసులు డైవర్సీ పెండింగ్ ఉన్నాయి. కానీ మేము ఒక న్యాయవాదిగా చిన్న చితక విషయాలకే కోర్టు వరకు రావడము, బయటకు వచ్చి అడ్వకేట్ను కలవడం వల్ల మేము మా వంతుగా వీలైనంతలా కౌన్సిలింగ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ను కలిపే ప్రయత్నం మాత్రం చేసినాం. సార్, ఇది కస్టమరీ డివోర్స్ అంటే ఏంటిది? ఇది చట్టబద్ధమైందేనా? లీగల్గా డైవర్స్ అనేది చట్టబద్ధంగా తీసుకునే ఒక రిలీఫ్. కానీ ఈ రోజులలో ఈ డైవర్స్ అనేది కోర్టు వరకు వచ్చి తీసుకుంటుండ్రు లిటిగెంట్స్. కానీ పూర్వము మన యొక్క భారతీయ సంస్కృత భావంలో భాగంగా పల్లెటూర్లలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కువ శాతం మాత్రం హిందూ సంప్రదాయ ప్రకారము పెళ్ళిళ్ళు అవ్వడము, ఆ తర్వాత ఇరు వర్గాలు ఏదైతే భార్యాభర్తలు వాళ్ళ యొక్క పేరెంట్స్ పెద్ద మనుషులు కూర్చుండి మాట్లాడుకొని వీరు కలిసి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి పెళ్లిలో ఎలాంటి కట్న కానుకలు ఇచ్చిండ్రో, ఆ తర్వాత ఆ అమ్మాయికి భవిష్యత్తులో ఆమె యొక్క భవిష్యత్తు గురించి ఎలాంటి ఆదరణ అవసరం ఉందో అనే దాని మీద అబ్బాయి నుంచి ఎంతో కొంత డబ్బు ఇప్పించడము, ఆ తర్వాత ఇరు వర్గాల ఇష్టపూర్వకంగా విడిపోవడము చేసుకునే వాటినే కస్టమరీ డైవర్స్ అంటారు. చాలా మట్టుకు పూర్వం నుంచి మొన్న గత 15-20 సంవత్సరాల వరకు కూడా కస్టమరీ డైవర్స్కే ఎక్కువ లిటిగెంట్స్ మొగ్గు చూపెట్టడం వెళ్ళడం జరిగింది. కానీ ఈ కస్టమరీ డైవర్స్ వల్ల మనకు ఈ రోజులలో ప్రతిదీ కూడా చట్టబద్ధంగా వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో తిరిగి పెళ్లి చేసుకోవడం వల్ల కానీ, ఆ తర్వాత కొన్ని చట్టబద్ధమైన పథకాలు రావడం కానీ, ఆ చట్టం ద్వారా మనకు ప్రభుత్వం ద్వారా పనులు జరగాలంటే మాత్రం లీగల్గా కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడమే అది యొక్క చట్టబద్ధత ఉంటుంది. కావున ప్రజలు కూడా చాలా చైతన్యమవుతుండ్రు. వారు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో డైవర్స్ తీసుకోవడం అనేది గతంలో ఆలస్యం ఉంటుండే. ఇప్పుడు తొందరగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 6 మంత్స్ను సస్పెండ్ చేస్తూ వితిన్ ద 1-2 మంత్స్ లోపట్నే మ్యూచువల్ డైవర్స్ రావడానికి అవకాశం ఉంది. సార్, మీ కెరీర్లో ఇప్పటివరకు కొన్ని వందల కేసులు వాదించి ఉంటారు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ సివిల్ కేసు గురించి మాకు చెప్పండి సార్. నేను ప్రాక్టీస్ చేసిన నుండి సివిల్ కేసులో ముఖ్యంగా ఒక సీనియర్ సిటిజన్, ఒక అమ్మ తన యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తిలో భాగం కావాలని రావడం జరిగింది గత 7-8 సంవత్సరాల క్రితం. ఆమె తన హక్కును తన అన్నదమ్ముని అడిగి, నాకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేవు, ఇంట్లో నన్ను ఆదరణ చేస్తలేరు, నాకు మర్యాద ఇవ్వడం లేదు, నా పూర్వీకులు సంపాదించిన ఆస్తిలో నాకు భాగం కావాలని అడుగుతూ మా ఆఫీస్కు రావడంతో నేను పార్టీషన్ సూట్, హిందూ సంప్రదాయబద్ధంగా వచ్చే హక్కు పార్టీషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళ యొక్క బ్రదర్ చనిపోవడము, వారి పిల్లలు హేళనగా మాట్లాడి ఈ కోర్టులో ఈ కేసు నిలబడదు, ఈమెకి ఏం న్యాయం జరుగుతుంది, మాకే అన్ని ఆధారాలు ఉన్నాయి
ఆమె తోడబుట్టిన అతను చనిపోయిండు, ఈ పిల్లలుగా మాకే భాగం ఉంటుంది, అతని భార్యగా మాకే భాగం ఉంటుందని చులకనగా మాట్లాడడం కూడా చేసిండ్రు కోర్టు బయట. కానీ చట్టం చాలా గొప్పది. కోర్టులో పూర్తి విచారణ జరిగి ఆ కేసు నడుస్తున్న క్రమంలో వారి యొక్క స్థిరాస్తిని ఇతరులకు అమ్మడం చేసే సమయంలో ఆ కొనే పార్టీ మీరు హిందూ సంప్రదాయ ప్రకారం మీ యొక్క ఆస్తి పైన వారసులు కేసేసింది కాబట్టి మేము ఆస్తిని కొనలేము అనడం వల్ల నా క్లయింట్కు ఆమెకు వచ్చే వాటా ఆమెకు ఇచ్చి ఆ కేసును పరిష్కారం చేసుకున్నారు. కాబట్టి నా యొక్క కెరీర్లో సివిల్ కేసులో అందులో సీనియర్ సిటిజన్కు సరైన న్యాయం అందించి ఆమెకు న్యాయం చేసినాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. సార్, మీ కెరీర్లో మీరు వాదించిన ఒక మంచి క్రిమినల్ కేసు గురించి మాకు చెప్పండి సార్. నేను నా యొక్క కెరీర్లో క్రిమినల్ కేసెస్ చాలా మటుకు చూసిన. అందులో ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలో వరకట్న వేధింపుల కేసు నాకు రావడం జరిగింది. నా క్లయింట్ ఎన్నో విషయాలు నిజమైన విషయాలు ఇవి సార్, నన్ను తప్పుడుగా నా యొక్క మాటను వినకుండా పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, నేను నా భార్యను కొట్టలేదు, తిట్టలేదు, వరకట్నం అడగలేదు అని నాకు చెప్పడం జరిగింది. దాని విషయంలో పోలీసు వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను నేను స్ట్రాంగ్గా కౌన్సిల్ అడ్వకేట్గా అపోజ్ చేస్తూ జడ్జి గారి ముందర నా యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ అంటే విట్నెసెస్ను క్రాస్ ఎగ్జామ్ చేసి సరైన ఆధారాలు కోర్టు వారి ముందర పెట్టే విధంగా చేస్తూ పోలీసు వారు ఎలాంటి సాక్ష్యాధారాలు సరైన విధంగా కోర్టు ముందర ప్రవేశపెట్టకపోవడం వల్ల నేను వరకట్నం వేధింపుల కేసులు కావచ్చు, ఇవాళ కొన్ని కేసులు దొంగతనం కేసులు కావచ్చు, కొన్ని పొలిటికల్గా పెట్టిన కేసెస్ కూడా క్రిమినల్ కేసులు చాలా మట్టుకు ఉంటాయి. వాటిపైన కూడా నేను పట్టు సాధించి నా యొక్క క్లయింట్స్కు న్యాయం చేసినాననేది నా యొక్క సాటిస్ఫాక్షన్. శేఖర్ ఓగులపు గారు అనగానే మోటార్ వెహికల్ యాక్ట్స్కి సంబంధించిన కేసెస్లో క్లయింట్కు 100% ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలాగా చేశారన్న ఒక మంచి పేరు ఉంది సార్. అసలు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అంటే ఏంటిది? అసలు ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మా వ్యూవర్స్కి ఒకసారి తెలపండి సార్. నా యొక్క లా ప్రాక్టీస్లో ప్రొఫెషనల్గా నేను గమనించింది ఏమిటి అంటే, నిత్య జీవితంలో ఎన్నో యాక్సిడెంట్ అవుతున్నవి. ఈ సమయంలో మోటార్ వెహికల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దాని యొక్క విధి విధానాలు, దాని యొక్క చట్టాలను పూర్తి అవగాహన చేసుకొని కోర్టులో న్యాయవాదిగా నా దగ్గరికి వచ్చే కేసెస్లో ముఖ్యంగా నేను 2005లో యాక్సిడెంట్లో మా క్లయింట్ కాలు యాక్సిడెంట్ అయింది. ఆ కాలు తీసేయడం కూడా జరిగింది. ఆ సమయంలో నేను సివిల్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి దాని యొక్క డాక్యుమెంట్స్ను కలెక్ట్ చేసుకొని నిజమైన బిల్లే తీసుకొని, ఉదాహరణకు ఆ కాలు తీసేయడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక 17,500 రూపాయలు అయింది. ఆ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే నా క్లయింట్స్, సార్ ఆయన 5,000 10,000 ఇచ్చేస్తే ఈ కేసు వద్దు ఏమొద్దు, మేము ఊరుకుంటాము, కోర్టు వరకు రాలేము, మేము కేసులు పెట్టలేము అని అంటే వారికి పూర్తి అవగాహన చేసి వారి కేసును నేను డీల్ చేసి కోర్టులో 5.5 లక్షలు వారికి ఇప్పించడం జరిగింది. సివిల్ హాస్పిటల్లో డిజబిలిటీ సర్టిఫికేట్ 2005లో నా క్లయింట్కు 60% డిజబుల్ అయిండు. ఆమె 7 నెలల గర్భవతి ఉంటే కూడా ఆమెకు ఎంతో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో వారు ప్రైవేట్ హాస్పిటల్ సర్వీస్ ఇచ్చిండ్రు. 17,500 బిల్ అయింది. కానీ ఆమెకు నేను ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 5,50,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఈ రోజులలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అని అంటే అవి పూర్తిగా నిర్లక్ష్యంతో జరగడము, లేకుంటే ఈ బాటసారుల యొక్క అజాగ్రత్త నడవడమా,
ఈ మోటార్ వెహికల్స్ నడిపే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వారి యొక్క నిర్లక్ష్యం ద్వారా ఇవి జరుగుతుంటాయి. ముఖ్యంగా మనం ఏదైతే ఈ రైడర్స్ మోటార్ వెహికల్ నడిపే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, పూర్తి వారికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడము, బండి పేపర్స్ కలిగి ఉండడము, ఇన్సూరెన్స్ కలిగి ఉండడము, ఆ విధంగా అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లలో బాధితులకు మన వంతుగా ఇండైరెక్ట్లీ ఇన్సూరెన్స్ ద్వారా వారికి సహాయపడే విధంగా అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ ఎవరైతే ఈ యొక్క లా కమ్యూనికేషన్ సంబంధించిన ప్రేక్షకులు కూడా పూర్తి అవగాహనతోటి మన యొక్క నిత్య జీవితంలో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. సార్, ఈ జూలై 1 నుంచి నూతన చట్టాలు అమల్లోకి వస్తాయని పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నూతన చట్టాలు ఎందుకు వచ్చినాయి సార్? ఆల్రెడీ పాత చట్టాలు ఉండగా ఈ నూతన చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? అసలు వీటిలో ఉన్న మేజర్ మార్పులు ఏంటి? భారతీయ న్యాయ వ్యవస్థలో భారతదేశము పార్లమెంట్లో 2023 సంవత్సరంలో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఎవిడెన్స్ లా ఈ చట్టాలను భారతీయ సంస్కృతి ఈ ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా మార్చి వాటిని చట్టాలు చేయడం జరిగింది. ఈ చట్టాలు భారతీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే భారతీయ సాంస్కృతిక ప్రకారము ఈ చట్టాలనేటివి పూర్వం ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసిన సమయంలో తయారు చేసిన చట్టాలలో చాలా లొసుగులు, లోపాలు వాటిని భారత ప్రభుత్వము గ్రహించి కొత్తగా ఈ యొక్క నూతన చట్టాలను తీసుకురావడం జరిగింది. వీటిపై ఇంకా ముందు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో వాటిని గౌరవ సుప్రీంకోర్టు గమనించి దానిలో ఏదైనా మార్పులు చేసే అవకాశం వారికి ఉంటుంది. దాన్ని భారత ప్రజలమైన మనము తప్పకుండా పాటించడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది. పోలీసు వ్యవస్థలో కూడా వారి యొక్క అధికారాలను కూడా ఇంకా పెంచడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజలకు, భారతీయులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నా. సార్, ఈ బెయిల్ గురించి నూతన చట్టాల్లో ఏముంది సార్? అసలు ఈ బెయిల్ ఎన్ని రకాలు? వీటి గురించి మా వ్యూవర్స్కి తెలుపగలరు? ఈ యొక్క బెయిల్ ప్రొసీజర్ అనేది సామాన్యుని ఏదైతే నేరారోపణ చేయబడ్డారో, ఇబ్బందులకు గురైనరో, కోర్టు మెట్లెక్కిండో ఆయన యొక్క హక్కు బెయిల్ పొందడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు. ఏ సమయంలో బెయిల్ ఇవ్వడము ఇవ్వకూడదు అనేది కోర్టు జ్యుడిషియల్ ప్రొసీజర్ ప్రకారము అది నడుస్తుంది. కానీ కొత్త చట్టాలలో దీనిలో ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడము ఇవ్వకూడదు అనేది లేదు. ఏ పాత ప్రొసీజర్ ప్రకారమే బెయిల్ పొందడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అవే ఉన్నాయి. కానీ పోలీసు పవర్స్ మాత్రము ఈ కొత్త చట్టాలలో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే పోలీస్ కస్టడీ మాత్రం 60 రోజుల నుంచి 90 రోజుల వరకు ఈ విధమైన కొన్ని మార్పులు మాత్రం చేసిండ్రు. దాంట్లో కూడా నేరారోపణ ఎవరి మీద అయితే ఉందో ఆయన బెయిల్ ద్వారా బెయిల్ పొందడము, ఆయనకు న్యాయం జరిగే విధంగా ఆయన అడ్వకేట్ ద్వారా న్యాయాన్ని పొందవచ్చు. సార్, ఈ బెయిల్ విషయంలో సెక్యూరిటీ డిపాజిట్స్ అండ్ షూరిటీస్ అంటారు కదా సార్, అసలు ఈ షూరిటీస్ ఎవరు ఉండొచ్చు? సెక్యూరిటీ డిపాజిట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? దాని గురించి మా వ్యూవర్స్కి చెప్పండి. కోర్టు ప్రొసీజర్లో బెయిల్ పొందిన వ్యక్తి ఖచ్చితంగా వ్యక్తిగత పూచీకత్తు మీద బయటకు రావడము, తగిన షూరిటీ అమౌంట్ డిపాజిట్ చేయడమా, తగిన షూరిటీస్ను ప్రొడ్యూస్ చేయడమా చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
కోర్టుకు ఇతను ఏదైతే బెయిల్ పొందిన వ్యక్తి సరైన సమయంలో కోర్టు యొక్క ట్రయల్స్కు కానీ హియరింగ్స్కు కానీ అటెండ్ కాకపోవడం జరిగితే ఆ షూరిటీ అమౌంట్ను డిపాజిట్ చేయడం కానీ ఫోర్ఫిట్ చేయడం కానీ ఆ షూరిటీస్ను కాల్ఫర్ చేసి వారికి నోటీస్ పంపించి ఏదైతే నిందితుడు బెయిల్ పొందిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అయ్యే విధంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్ ఇంటర్వ్యూలో ఫైనల్ క్వశ్చన్, మా గౌతమ్ లా నేస్తం ద్వారా మీరు మా వ్యూవర్స్కి అండ్ ఫ్యూచర్ అడ్వకేట్స్కి లా స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? నేటి భారతీయ సంస్కృతిలో భాగంగా కొత్త చట్టాలను తీసుకొచ్చిన ఈ రోజులలో లా స్టూడెంట్స్ ముఖ్యంగా వారు ముందుకు వచ్చి న్యాయ చట్టాలను చదవడము, న్యాయ వ్యవస్థలో భాగం పంచుకొని భారత పౌరులుగా ముందుకు వచ్చి సమాజ సేవ చేయడానికి వచ్చే న్యాయ విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన యొక్క నిత్య జీవితంలో ఉపయోగపడే ఈ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకొని మన యొక్క తోటి మనుషులకు చట్టాలపై అవగాహన చేస్తూ సమాజంలో కుల వర్ణ వ్యవస్థ ఎలాంటి లేకుండా భవిష్యత్తులో అందరూ సమానమే. నేటి సమాజంలో చదువు ఉండాలి, చదువుతో పాటు మన యొక్క సంస్కారం కూడా బాగుండి టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అనే విధంగా అధికారులతోటి కానీ అనాధికారులతోటి కానీ న్యాయ వ్యవస్థలో జ్యుడిషియల్లో కోర్టుల యందు మన హక్కులకు నుంచి కొట్లాడడానికి ముందుకు వచ్చే వారికి మనం సహకరిస్తూ ఈ ఛానల్ ద్వారా ముందు మరిన్ని కార్యక్రమాలు ప్రజలను చైతన్యపరుస్తూ వారికి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి సమాజానికి మంచి మెసేజ్ని ఇస్తున్న ఈ ఛానల్కు నా యొక్క కృతజ్ఞత. సార్, మీకున్న బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత సమయాన్ని వెచ్చించి ప్రజలకు కొత్త విషయాలు తెలియజేయనందుకు మా గౌతమ్స్ లా ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.